మనం ఎన్ని సంవత్సరాలు బ్రతికినా వృధానే. ఈ మరణం సందర్భంగా ఒక మాట మీ ముందు ఉంచాలని అనుకుంటున్నాను. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా అంటాడు. నేను చదువుతాను, వినండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అయితే అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడనంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించకుండానట్లు. అంటే ఇక్కడ రెండు గుంపుల ప్రజలు ఉన్నారు. ఒక గుంపు వారు ఎవరనంటే నిరీక్షణ కలిగిన వారు, ఇంకొక గుంపు వారు ఎవరంటే నిరీక్షణ లేని వారు. అయితే మరణించినప్పుడు, మృతి చెందినప్పుడు నిరీక్షణ లేని వారు దుఃఖిస్తారు, వేదన చెందుతారు. ఇంకా అయిపోయింది, మమ్మల్ని ఎడబాసిపోయాడు అని చెప్పేసి చాలా వేదనలో ఉంటాడు. కానీ నిరీక్షణ కలిగిన ఒక గుంపు ఉన్నది. వీళ్ళకి ఏముంటుంది అంటే నిరీక్షణ ఉంటుంది. ఏంటా నిరీక్షణ? ఒకరోజు మరలా కలుస్తాం, ఒకరోజు మరలా చూడబోతున్నామనే నిరీక్షణ వీరిలో ఉన్నది. ఇంతకీ ఎవరికి నిరీక్షణ ఉంటుంది, ఎవరికి నిరీక్షణ ఉండదు? ఆ తర్వాత ఇదే అపోస్తలుడైన పౌలు ఒక మంచి మాట అంటాడు. నేను చదువుతాను, వినండి. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చు. ఎవరికి నిరీక్షణ ఉంటుందనంటే, ఈ లోకంలో మనకు నచ్చినట్టుగా జీవిస్తున్నాం, మనకు నచ్చినట్టుగా జీవిస్తూ మన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఎంతో పాపాన్ని కూడబెట్టుకుంటూ చివరికి మన జీవితం ఏమవుతుందనంటే, పాపం వల్ల వచ్చే జీతం మరణము, నిత్య నరకము. చివరికి ఆ నిత్య నరకం అనే మార్గం గుండా మానవుడు వెళ్తున్నాడు. అందుకే ఆ పాపం నుంచి తప్పించబడ్డానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ పాపం నుంచి తప్పించబడలేకపోయాడు. మరి ఇంతకీ మనిషిని పాపం నుంచి తప్పించగలిగే విధానం ఏంటి అని ఆలోచించినప్పుడు, మనిషిని పుట్టించిన భగవంతుడు, దేవుడు మనిషిని పుట్టించాడు. అదే దేవుడు ఈ లోకంలోకి ఆయన 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా దిగి వచ్చాడు. మానవుడిగా దిగి వచ్చి ఆయన మనుషులందరి కోసం, మనుషులందరికీ బదులుగా తన ప్రాణాన్ని పెట్టాడు. అందుకే ఇక్కడ పౌలు అదే విషయాన్ని గుర్తు చేస్తూ ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడంటే, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల, ఒకవేళ నీవు నేను గనక ఇక్కడ ఉన్న వారందరిలో యేసు ప్రభు మృతి పొంది తిరిగి లేచాడని నేను నమ్ముచున్నాను, నా పాపముల కోసమే ఆయన మరణించాడు, నన్ను క్షమించడానికి ఆయన మరణించి తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసిస్తే, నువ్వు కనుక ఆయనను నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరిస్తే, అప్పుడు ఆయన ఏ విధంగా తిరిగి లేచాడో, ఆయన మరణించి తిరిగి లేచాడు, అదే విధంగా ఆయనను విశ్వసించిన వారందరికీ కూడా ఒకరోజు అందరము తిరిగి లేవబోతున్నాం. అందుకే క్రైస్తవులకు ఉండే నిరీక్షణ ఏంటంటే, ఒకవేళ ఒకరోజు మరణించినా కూడా మరలా తిరిగి కలుసుకోబోతాం అనేటువంటి నిరీక్షణ క్రైస్తవులకు ఉంటుంది. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయక నేను ఆగాలని అనుకోవట్లేదు. అమ్మా, ఈ లోకంలో ప్రతి ఒక్కరు పాపంలో జీవిస్తున్నారు. పాపంలోనే మరణించేది ఉంటే మాత్రం, అవును, నిత్య నరకం ఉన్నది. పాపం ద్వారా వచ్చు జీతం మరణం, నిత్య నరకం. దాని నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని నువ్వు విశ్వసించి, ఈ సత్యాన్ని నీ హృదయంలో అంగీకరించి, నీ పాపపు జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ కోరి ఆ పాపపు బ్రతుకును విడిచిపెట్టినట్లయితే, ఆ యేసుక్రీస్తు నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇదే వాక్య భాగంలో ఇంకొక మాట ఉంటుంది. కాగా ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను కొత్తవాయను అని అంటున్నాడు. ఒకవేళ నువ్వు క్రీస్తునందు ఉన్న ఎడల నువ్వు నూతన సృష్టిగా చేయబడతావు. అదే రోమీలకు రాసిన పత్రికలో ఇంకొక మాట అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు. ఒకవేళ నువ్వు క్రీస్తు యేసునందు ఉన్నట్లయితే నీకు ఏ శిక్షావిధి లేదు. ఇంకొక మంచి మాట మీకు చెప్తాను. బైబిల్ సారాంశం అంతటినీ తీస్తే ఒక వచనంలో నిమగ్నం చేయబడింది. ఏంటి ఆ వచనం అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకము అన్నప్పుడు ప్రజలందరినీ ప్రేమించాడు. తెలుపు నలుపు అన్న భేదా లేదు.
పేదవాళ్ళు గొప్పవాళ్ళు అన్న భేదం ఏమీ లేదు. ఈ కులం ఆ కులం అనే భేదం ఏమి లేదు. వీళ్ళు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనే భేదం ఏం లేదు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడు. ఈ లోకంను ఎంతో ప్రేమించి తన కుమారుణ్ణి మన కోసం, తన ప్రాణాన్ని అప్పగించడం కోసం ఆయన అప్పగించాడు. అయితే ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఎందుకు ప్రాణాన్ని పెట్టాడంటే తనకి తన పిల్లలంటే అంత ప్రేమ. మన పిల్లల కోసం మనం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం కదా, అదేవిధంగా తన పిల్లలమైనటువంటి మన కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఈ సందర్భంగా ఒక మాట గమనించండి, ఇక్కడ ఉన్న వారు ఎవరైనా సరే ఆ క్రీస్తు ప్రభు యొక్క నిరీక్షణ నీకు కావాలని అనుకుంటే నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని, అయ్యా నా జీవితంలో నేను కూడా పాపం చేశాను, నా జీవితంలో ఇష్టానుసారంగా బ్రతికాను, కానీ నా పాపపు జీవితం నుంచి నేను విడిపించబడాలనుకుంటున్నాను, నన్ను క్షమిస్తావా అని నువ్వు మనస్ఫూర్తిగా నువ్వు కోరుకుంటే ఆ ప్రభు నీ పాపపు స్థితి నుంచి నేను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధంగా ఒకరోజు ఒప్పుకున్న జీవితాలే మావి, ఆ విధంగా ఒకరోజు ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డ జీవితాలే మావి. మాకు ఒక నిరీక్షణ ఉన్నది. ఒకవేళ ఈ రోజు మరణించినా సరే ప్రభు రాజ్యంలో మేము ఉంటాం. ఆ మోక్ష రాజ్యంలో, పరలోక రాజ్యంలో, ఆ స్వర్గంలో మేము ఉంటాం. మరి నువ్వు ఉంటావన్న నిరీక్షణ కూడా నీకు కావాలనుకుంటే పాపపు జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? ఆ ప్రభు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఏమంటుందంటే మన్న అయినది తిరిగి మళ్ళా ఎక్కడికి చేరుద్దంటే మంటికే చేరుకోండి. ఈ శరీరం మన్ను నుంచి తీయబడ్డది, అందుకే మళ్ళీ తీసుకెళ్లి మంటికి అప్పచెప్తాం. కానీ ఆత్మ తను దయచేసినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళింది. మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటాం కదా, చనిపోయాడు అంటారు. వాస్తవానికి ఇక్కడే ఉన్నారు, ఇక్కడే మన కళ్ళెదురుగానే కనిపిస్తారు. మరి ఎటుపోయాడు? పోయింది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆత్మ వెళ్ళిపోయిందనంటే ఈ శరీరానికి విలువ లేదు. అయితే ఆ ఆత్మకి నిరంతర శిక్షణ లేదా నిత్య జీవమా, ఈ రెంట్లో ఏదో ఒక మార్గం. ఒకవేళ నిరంతర శిక్షలో ఉండేది ఉంటే ఆ నిత్య నరకం, నిత్య వేదన భరించలేదు. అందుకే యేసుక్రీస్తు నిన్ను ప్రేమించి ఈనాడు ఈ మాటలు అందిస్తుండగా నీ హృదయంలో ఈ మాటలను స్వీకరించి ప్రభుని అంగీకరిస్తే నీకు నిత్య జీవం. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించింది గాక. అంతేకాదు, ఇంతకుముందు చదివిన మాటల్లో ఒక మాట ఉన్నది, విడవబడినటువంటి కుటుంబం కోసం ఆదరిస్తూ ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అనంటే, అయ్యా మీరేం చేస్తారనంటే మీరు నిరీక్షణ కలిగి ఉండండి, ఇతరుల వల్ల దుఃఖించకండి, మీరు ధైర్యంగా ఉండండి. ఎందుకు ధైర్యంగా ఉండండి అంటే క్రీస్తులో ఉంటే ఒకరోజు చూడవచ్చు, ఒకరోజు మరలా కలవచ్చు, కలిసి మాట్లాడుకోవచ్చు. సో అలాంటి గొప్ప రోజు కోసం ఎదురు చూస్తూ ఈ సమయం లోపల ఈ కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని, ఓదార్పునివ్వాలని చిన్న ప్రార్థన చేద్దాం. అందరం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం.